సో మేము విన్నదేంటి అంటే ఎక్కువగా సుధాకర్ గారు ఎవరిని నాకు క్యారెక్టర్ కావాలని గానీ, నాకు మంచి వేషం ఇవ్వండి అని గానీ, అడిగింది అది సందర్భాలు లేవు అని జెప్పేసి విన్నాం. నాలో ఉన్న మైనస్ అనుకుందాం పోనీ. అది 100% మైనస్ అనుకోవచ్చు గదా! జనరల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కాకపట్టడం లాంటిది చేయొచ్చు. అంటే డైరెక్ట్‌గా నాకు ఒక వేషం ఇవ్వండి అని అడగకపోవచ్చు. అది నాకు చేత కాదండి. అది అది మైనస్ అనుకోవచ్చుగా కొంతవరకు మనకి. అది మీరు అనుకోవచ్చు. అది తప్పైతే తప్పు, రైట్ అయితే రైట్. దేన్ని అండి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వైవిధ్యమైన ఆలోచన ఉంటుంది. వారి పెంపకంలో కానీ ఇది. సో దాన్ని దాటి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాటకుండా వెళ్ళేవాళ్ళు. నేను అది దాటి వెళ్ళలేదు. సో లిమిటేషన్స్ పెట్టుకున్నారు ఏదైనా లిమిటేషన్స్ అని కాదు. ఇప్పుడు జీవితంలో నేను నేర్చుకున్న పెద్ద పాఠం ఏంటంటేనండి ఎక్స్పెక్టేషన్ ఉండి నేను మిమ్మల్ని ఒక వేషం అడిగి మీరు నాకు ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో నేను దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగి మీరు నాకు ఇవ్వలేదనుకోండి, ఆ డిసప్పాయింట్మెంట్ ఈజ్ మోర్. దాని బదులు అడగకుండా ఉంటే బెటర్ అన్న పాలసీ నాది. అది రైటా రాంగా అని నాకు తెలియదు, బట్ నేను పాటించిన దీంట్లో అది రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినా కూడా బాగున్నారా అండి, ఎలా ఉన్నారు అనేది అంతవరకు బాగుంటుంది. నేను అడిగి మీరు ఇవ్వలేకపోతే ఆ తెలియని ద్వేషం ఎందుకు పెంచుకోవడం, తెలియని కోపం ఎందుకు తెచ్చుకోవడం. అది ఇలాంటి మనస్తత్వంతో కూడా మీరు 82లో మొదలైన మీ సినీ ప్రయాణం 97 వరకు 1997 వరకు నాన్ స్టాప్గా, అంటే సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ వచ్చారు. 89 వరకు బాగా జరిగిందండి. 89 వరకు అంటే నాకు అంటే అదే చెప్తున్నా అండి, అది అదృష్టమా దురదృష్టమా విధ ఫేట్ అన్నది మనకు తెలియదు. నాకు 89 వరకు ఐ వాజ్ బిజీ. ఎప్పుడు ఒక సినిమా అయిపోతుంది అంటే అప్పుడు మేము చేస్తున్న సినిమాలన్నీ 30 days ఎట్ స్టెచ్, 28 days అలా వెళ్ళిపోయి ఉండేది. ఒక సినిమా అయిపోతుంది అనేసరికి ఇంకో సినిమా వచ్చేది, దాని కంటిన్యూషన్ అలా వెళ్ళిపోయి 18 నాకు ఒక సినిమా శివ. నార్మల్లీ అలాంటి సినిమా పడి అలాంటి క్యారెక్టర్ పడిన తర్వాత కెరియర్ ఎక్కడికో వెళ్ళాలి. బట్ అన్ఫార్చునేట్లీ నా కెరియర్ రివర్స్ అయిపోయింది. అప్పటి నుంచి నేను దగ్గర ఒక 7.5 years నాకు పెద్దగా సినిమాలు లేవు. ఆ పీరియడ్లో చేశాను సినిమాలు. అంటే మీరు అనొచ్చు ఏమండి పలానా సంవత్సరం ఈ సినిమా, పలానా సంవత్సరం ఈ సినిమా, పలానా సంవత్సరం ఈ సినిమా అని. 365 రోజుల్లో 10 రోజులు పనిచేయడం అనేది పెద్ద పని కాదు. మిగతా 355 రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. సో అది నాకు. బట్ అగైన్ అదృష్టవశాత్తు ఆ పాత్రలు కూడా మంచి గుర్తింపు పొందిన పాత్ర, అందుకనే కొనసాగుతూ వచ్చాను. దాని తర్వాత లక్కీగా నాకే కాదు నాలాంటి ఎంతోమందికి పలు సందర్భాల్లో చెప్పాను, భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదంగా పంపించాడు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వర్క్ లేదు. మళ్ళీ నేను తాజ్కి వెళ్ళి అప్పుడే నాకు పెళ్ళయింది. నేనంటే ఓకే మంచి స్థాయి దీంట్లో అమ్మాయి ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న ఇదేమిట్రా అనుకుని సరే మళ్ళీ నేను తాజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ పని అడిగాను. నా ఫ్రెండ్స్ ఏదో కొంతమంది ఇండస్ట్రీ స్టార్ట్ చేశారన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అడిగాను. బట్ ఎక్కడ కుదరలే. భగవంతుడు నన్ను ఆశీర్వదించి ఇక్కడే ఉండు, తొందరపడద్దు అని చెప్పి టెలివిజన్ ఇచ్చినట్టున్నారు. టెలివిజన్లో నేను వేసిన వైవిధ్యమైన పాత్రలు నాకు గుర్తింపు తెప్పించాయి. నన్ను ఇప్పటికీ బతికిస్తున్నది, నటుడుగా బతికిస్తున్నదంటే అది టీవీ. ఎందుకంటే చాలామంది నేను పనిచేసిన హీరోలందరూ కూడా వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు అవన్నీ చూసి చెప్పేవారు, టీవీలో ఈ సీన్ చూసాను చాలా బాగుంది సార్, ఇట్ హ్యాపెండ్. అది